గురూపదేశ రత్నమాల. జీవుడు ఒక్కడే. ముముక్షువులు జీవుడు ఒక్కడే అని విచారణతో తమ హృదయస్థితులై ఉంటారు. అలాగ ఉండలేని అవివేకుల మనస్సులను నెమ్మదిగా ఒప్పించేందుకు ప్రాణులు అనేకం, జీవులు అనేకం అనే మిథ్య అర్ధవాదముగా వ్యవహరింపబడుతోంది. జన్మించినదెవరు, ముక్తి నొందినదెవరు? నేను అనే అహంభావం మీకు ఉదయించని నిద్రలో దేహంలో బంధింపబడిన అజ్ఞానులున్నట్లు, బంధాలు నశించిన జీవన్ముక్తులున్నట్లు మీకు తెలుస్తోందా? కొంచెం ఆలోచించి సమాధానమివ్వండి. గురూపదేశ రత్నమాల. విద్య, అవిద్య ఒకదానికంటే మరొకటి శ్రేష్టమైనదని విశ్లేషించే జనులారా, దేనిని అన్వేషిస్తే ఫలితంగా ఇక అన్వేషించటానికి, పొందటానికి ఏ వస్తువు లేకుండా పోతుందో ఆ వస్తువుని అన్వేషించడమే నిజమైన విద్య. ఆత్మని ఉత్సుకతతో విచారించి తెలుసుకునే శక్తిగల ముముక్షువులకి జగత్తులోని వస్తువుల గురించిన విద్యతో ఏం ప్రయోజనం? ఈ విద్య కంటే అంతర్ముఖమై విచారించి పొందే ఆత్మజ్ఞానమే అతి శ్రేష్టమైన విద్య. ఆత్మస్వరూపాన్ని బాగా ఎరిగి దానికన్యమైన ఈ జగత్తంతా మిథ్యే అని త్రోసిపుచ్చే జ్ఞానమే దేశకాలాలకి అతీతమైన జ్ఞానము. అంతే తప్ప వేరే ఏ విద్య అయినా శ్రేష్టమైన జ్ఞానం కాలేదు. శక్తి యొక్క లీలలుగా కనబడుచున్న ఈ ప్రపంచమంతా ఈశ్వరుని కంటే వేరు కాదు. ఇలాగున్నప్పుడు ఆత్మ చిద్రూపమైన ఈ లోకాన్ని తనకన్యమైన వస్తువుగా నెంచి దానిపై రాగ విరాగాలతో కలత చెందే మనస్తత్వమే మనకి అవరోధం కలిగజేస్తోంది. అదే మాయ. శరీరమే నేను అనుకునే అహంకారమే శత్రువు. అదే అవిద్య, మోహం కూడా. ఈ అవిద్యకి ప్రత్యేకమైన ఉనికి లేదని తెలుసుకునే జ్ఞానమే పొందవలసినటువంటి సహజాత్మ సిద్ధి. వివరణ. ఉన్నది నలుబది గ్రంథంలోని 13వ శ్లోక భావాన్ని ఇక్కడ గమనించాలి. అవిభాజ్యమైన అనగా ఏకమైన ఆకాశాన్ని కేవలం మనఃకల్పనల చేత పలు రకాలైన ఆకాశాలుగా అనగా ఘటాకాశం, మహాకాశమని చెబుతాం. అలాగే ఏక వస్తువైన ఆత్మని మందబుద్ధులు అనేక జీవాత్మలుగా నించటం మాయ చేసే అద్భుతమైన పని. సత్యాత్మ స్వరూపాన్ని అనేకంగా చూడటమే అవిద్య. కనుక చూసే వస్తువు ఎటువంటి నామరూపాలు గలదైనప్పటికీ దానికి అధిష్టానమైన ఆత్మను చూడటమే విద్య లేక జ్ఞానం. బాహ్య ప్రపంచం అనేక నామరూపాలుగా కనిపించినా దానికి అధిష్టానమైన సద్వస్తువు అనగా ఆత్మ ఒక్కటే. గానుగలో నువ్వులెన్ని ఉన్నా వాటిలోని నూనె ఒకే రకంగా ఉండటం వంటిదే ఇది. అద్వితీయమైన సచ్చిదానంద స్థితిలో ఒకదానిని తెలుసుకోవటం, తెలుసుకోకుండా ఉండటమనే రెండు వేర్వేరు స్థితులు లేవు. ఇది తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. మనకి తెలిసిన జ్ఞానం, అజ్ఞానం అనే ద్వంద్వాలు బాహ్య వస్తుజాలాన్ని తెలుసుకునే తెలివి రూపంలోనే ఉంటాయి. కానీ తన ఉనికే స్వభావంగా గల ఎరుకలో ఆ ద్వంద్వాలు లేకపోవడం వలన ఆ రెండూ లేని జ్ఞానమే నిజమైన జ్ఞానము. వివరణ. ఉన్నది నలుబదిలోని 12వ శ్లోకాన్ని, ఉపదేశ సారంలోని 27వ శ్లోకాన్ని ఇక్కడ సమన్వయించుకోవాలి. నిన్ను తెలుసుకో అని కొందరంటారు. తన్ను తెలుసుకోలేని వారు ఎవరైనా ఉంటారా? నన్ను నేను ఎరుగను అని చెప్పడం అజ్ఞానం. అలాగే నన్ను తెలుసుకున్నాను అని చెప్పడం కూడా అజ్ఞానమే కదా. వివరణ. ఉన్నది నలుబది గ్రంథంలోని 33వ శ్లోకాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం సిద్ధించిన జ్ఞానులు మమ్ము తెలుసుకున్నామనో తెలుసుకోలేదనో చెప్పరు. కనితిని ననుటకు మనము రాదయ్యే కననైతిననుటకు మనమెట్లా వచ్చు అని అరుణాచలాష్టకంలోని 2వ పద్యభావాన్ని శ్రీ భగవాన్ తెలిపినది గ్రహించాలి. ఆ మనస్సు లేని స్థితే జ్ఞానాజ్ఞానమనే ద్వంద్వాలు లేని స్థితి. ఉన్నాననే జ్ఞానరూపంగా నెలకొనే ఆత్మనిష్టలో జ్ఞానాలనే ద్వంద్వాలుండవు. అజ్ఞానం అంటే అది ఒక ఉనికి అంటూ లేని అసత్యం. ఉనికి ఒక్కటే సత్యం. ఆత్మజ్ఞానం పొందితే అజ్ఞానమే ఒక తెలివి తక్కువ తనం. ఉన్నాను అనే శుద్ధ జ్ఞానమే మన ఆత్మస్వరూపమని బోధపడుతుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.